టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేష్ కు హైదరాబాద్లోని నాంపల్లి కోర్టు షాక్ ఇచ్చింది. వెంకటేష్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులైన హీరోలు రానా, అభిరామ్, సోదరుడు దగ్గుబాటి సురేష్ బాబులపై కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. నందకుమార్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుపై కోర్టు విచారణ జరిపిన విషయం తెలిసిందే. కోర్టు ఆదేశాలను ధిక్కరించి డెక్కన్ కిచెన్ హోటల్ను కూల్చివేశారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కోట్ల రూపాయల విలువైన బిల్డింగ్ను ధ్వంసం చేసి ఫర్నిచర్ ఎత్తుకెళ్లారని అన్నారు. ఈ లీజ్ విషయంలో తనకు కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ అక్రమంగా కూల్చివేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు ఆయన. జీహెచ్ఎంసీ అధికారులు పోలీసులతో కుమ్మక్కై వెంకటేష్, సురేష్ బాబును రానా, అభిరామ్ హోటల్ను కూల్చేయించారని తెలిపారు. 60 మంది ప్రైవేట్ బౌన్సర్లను పెట్టుకుని హోటల్ను ధ్వంసం చేశారని అన్నారు. దీనివల్ల తనకు 20 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోర్టును కోరారు. ఈ క్రమంలో వెంకటేష్ కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఫామ్ హౌస్ కేసు నిందితుడు నందకుమార్, సురేష్ బాబు, వెంకటేష్, రానా, అభిరామ్పై పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు. డెక్కన్ కిచెన్ హోటల్ను కూల్చివేయడంపై ఫిర్యాదులో పేర్కొన్నాడు. వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. స్థలం లీజ్ విషయంలో కోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ దౌర్జన్యంగా హోటల్ను కూల్చివేశారని నందకుమార్ ఆరోపించారు. వెంకటేష్, సురేష్ బాబు, రానా, అభిరామ్ జీహెచ్ఎంసీ అధికారులు పోలీసులతో కలిసిపోయి కూల్చివేశారని ఆయన తెలిపారు. అయితే కోర్టు ఆదేశాలను ధిక్కరించి కూల్చివేశారని న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారు. కోట్ల విలువైన బిల్డింగ్ కూల్చివేశారన్నారు. విచారణ జరిపిన కోర్టు ముగ్గురిపై ఐపీసీ సెక్షన్ 448, 452, 380, 506, 120 బి కింద కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. కాగా కొద్ది రోజుల క్రితమే వెంకటేష్, సురేష్ బాబు సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.